శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 119వ భాగము. మారీచుడు రావణునికి హితబోధ చేస్తున్నాడు. శ్రీరాముడు మహావీరుడు, మహేంద్రవరుణ సదృశుడు. ఆయన ఆగ్రహిస్తే లోకమే అరాక్షసమవుతుంది. నీవు మరణించినా నీకు సీత లభించదు. నాకు అనవసరంగా అపాయాన్ని కలిగించకు. నీ మూలంగా లంకానగరము సమూలంగా నశిస్తుంది. నీ వంటి నిరంకుశుడు కామవృత్తుడైన రాజు తనను, తన జనాన్ని, తన దేశాన్ని నశింపజేసి చేసుకుంటాడు. నీవు అన్నట్లుగా రాముడు మర్యాద లేనివాడు కాదు, పాపాత్ముడు కాదు. ఆయన తండ్రి చేత దేశ బహిష్కృతుడు కాలేదు. కైకేయీచే వంచింపబడిన తన తండ్రిని సత్యవాక్య పాలకుని చెయ్యదలిచి తాను స్వయంగా రాజభోగాలను విడిచి అడవులకు బయలుదేరాడు. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. రాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు, సత్యపరాక్రముడు, దేవేంద్రుని వలె సర్వలోక పాలకుడు. సూర్యుని నుండి ప్రకాశాన్ని వేరు చేయగలుగుతావా? అలాగే శ్రీరామ సంరక్షిత అయిన సీతాదేవిని అపహరింపగలుగుతావా? రాముని బాణాలు అగ్నిజ్వాలలు, ఆయన చాప ఖడ్గాలు ఇంధనాలు. శ్రీరాముడే మండుతుండే అగ్నిహోత్రుడు. ఆయనను నీవు ఎలా సహించగలుగుతావు? జనకాత్మజ అయిన సీత రాముని అప్రమేయమైన తేజస్సు. రామచాపాశ్రయ అయిన సీతను అపహరింపజాలవు. సింహవక్షుడు అయిన శ్రీరామునికి సీతాదేవి ప్రాణప్రియ. అతనినే ఎల్లప్పుడూ అనుసరిస్తుంటుంది. నీ ఈ ప్రయత్నాన్ని విరమించుకో. అప్పుడే నీవు భార్యాపిల్లలతో, అనుజులతో, అమాత్యులతో, ప్రజలతో సుఖంగా ఉండగలుగుతావు. విభీషణ ప్రముఖులైన సర్వసచివులతో నీ బలాన్ని, రామబలాన్ని కూడా నిశ్చయించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకో. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు ఆకారము దాల్చిన ధర్మస్వరూపుడు అని ఓ రాక్షసుడు తెలిపినాడు. రాక్షస ప్రవృత్తి మారి రాముని ధర్మనిరతిని ఎంత ఆలోచన చేసి ఉంటే ఇటువంటి మాట చెప్పగలడు? ఇక మానవులమైన మనము ఇంకా ఎంతో పరిణితి చెందిన జ్ఞానముతో ఉన్నా కూడా మన స్థితి ఏపాటిదో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.